క్రీస్తు విరోధి ఆత్మ, ఇది ఒక దుర్బోధ. సంగమా జాగ్రత్త, ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. క్రీస్తు విరోధిని ఆత్మను ఎలా గుర్తించగలమంటే, యేసుక్రీస్తు కోసం ముందుగా ప్రవచింపబడలేదని వీరంటారు. కానీ యేసుక్రీస్తులో నెరవేర్చబడిన ప్రవచనాల గురించి మరికొన్ని చూద్దాం. 21వదిగా ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనను 30 వెండి నాణాలకు అప్పగిస్తాడని జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాయి. 22వదిగా ఆయన శిష్యులు ఆయనను వదిలి పారిపోతారని జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం చెప్తున్నాయి. 23వదిగా ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడతాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, లూకాసు సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చెప్తున్నాయి. 24వదిగా ఆయనను మాను మీద చంపుతారు అని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 31, 50 వచనాలు చెప్తున్నాయి. 25వదిగా ఆయన చేతుల్లో పొడుస్తారు అని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనాలు చెప్తున్నాయి. 26వదిగా ఆయన వస్త్రాన్ని పంచుకుంటారు అని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 35 వచనాలు చెప్తున్నాయి. 27వదిగా ఆయన యెరూషలేమునకి గాడిదపై వస్తాడు అని జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5-7 వచనాలు చెప్తున్నాయి. 28వదిగా ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరువబడదు అని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 33-36 వచనాలు చెప్తున్నాయి. 29వదిగా ఆయనతో ఉన్నవాడే ఆయన అప్పగిస్తాడని కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 43-44 వచనాలు చెప్తున్నాయి. 30వదిగా ఆయనకు చేదు చిరుకని ఇచ్చిరి అని కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చెప్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రవచించారని ఈ ప్రవచన వాక్యాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి సంగమా జాగ్రత్త, క్రీస్తు విరోధి ఆత్మ ఒక దుర్బోధ. ఈ బోధలో పడి నువ్వు మోసపోకు.